మధుబాబు రచన నెంబర్ 28 షాడో స్పై అడ్వెంచర్. చెవులు చిల్లులు పడే శబ్దంతో ఇస్లామాబాద్ ఎయిర్పోర్టులో ల్యాండ్ అయింది బంగ్లాదేశ్ నుంచి బయలుదేరి వచ్చిన బోయింగ్ విమానము. 4 ప్రయాణికుల్ని దిగనిచ్చి ఆ తర్వాత మెల్లిగా విమానంలో నుంచి బయటికి వచ్చాడు షాడో. నీలం రంగు ఎయిర్ బ్యాగ్ని భుజం మీద వేసుకొని కస్టమ్స్ కౌంటర్ ఉన్న బిల్డింగ్లోకి ఎంటర్ అయ్యాడు. స్టెన్ గన్స్ పట్టుకొని యమభటుల మాదిరి నిల్చొని ఉన్నారు అక్కడ ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్కు చెందిన గార్డులు 1/2 మంది. ప్రయాణికుల్లో ఎవరైనా అనుమానాన్ని కలిగించే విధంగా అగుపిస్తే వెంటనే అరెస్ట్ చేసి అవతలికి తీసుకుపోయేటందుకు రెడీగా ఉన్నారు. సిఐబి స్పెషల్ ఎఫెక్ట్స్ డిపార్ట్మెంట్కి హెడ్ అయిన అరుణాచలం స్వయంగా తయారు చేసిన పాస్పోర్టును కస్టమ్స్ కౌంటర్ మీద పడవేశాడు షాడో. ఎయిర్ బ్యాగ్ జిప్ను తీసి కౌంటర్ వెనుక నిలబడి ఉన్న అధికారులకు చూపించాడు. యూ కెన్ గో సార్, హ్యావ్ ఏ ప్లెజెంట్ టైమ్ ఇన్ అవర్ కంట్రీ. ఎయిర్ బ్యాగ్ని పాస్పోర్టుని నిశ్చితంగా పరిశీలించి తల ఊపుతూ పర్మిషన్ ఇచ్చాడు ఒక అధికారి. ఊపిరి బిగబట్టి ముంగాళ్ళ మీద నిలబడి ఉన్నాడు షాడో. అవసరమైతే ప్రక్కకు జంపు చేసి ఎయిర్పోర్ట్ ముందు భాగంలో ఉన్న పెద్ద ఖాళీ స్థలంలోకి పరిగెత్తేందుకు మార్గాన్ని ఎంచుకుంటున్నాడు. కస్టమ్స్ ఆఫీసర్ మాటల్ని వినేసరికి గుండెల మీద నుంచి కొండంత బరువు దిగిపోయిన అనుభూతి కలిగింది అతనికి. పాస్పోర్టుని ప్యాంటు జేబులోకి నెట్టి ఎయిర్ బ్యాగ్ని తిరిగి భుజానికి తగిలించుకుంటూ ఉండగా మాయం అయిపోయింది ఆ ఉత్సాహం. కంటికి కనిపించిన ప్రమాదం ఏదో ముంచుకు వచ్చేస్తున్నట్లు హెచ్చరికలు పంపించసాగింది అతని 6th సెన్స్. కనుచెవర్ల నుంచి చుట్టూ ఉన్న జనాల్ని, సెక్యూరిటీ గార్డుల్ని అందరినీ అతి జాగ్రత్తగా పరిశీలిస్తూ ముందుకు అడుగు వేశాడు అతను. మరింత అధికమైపోయింది అతనిలోని ఆరాటము. జరగకూడనిది ఏదో జరగబోతున్న సెన్సేషన్ ఇంకా బలవత్తరం కాసాగింది. ఏమిటి సార్, ఏమైంది మీకు? ఎనీథింగ్ రాంగ్ విత్ యూ? మనసులోని భావాలు ముఖం మీద ప్రత్యక్షం అయ్యాయి కాబోలు. వెంటనే ఒక అడుగు ముందుకు వేసి అతన్ని పరామర్శించాడు దగ్గరలో ఉన్న సెక్యూరిటీ గార్డు ఒకతను. తన అజాగ్రత్తకు తనను తానే నిందించుకుంటూ తల అడ్డం తిప్పాడు షాడో. 1/2 మంది పిల్లల బాయినాకు ప్రార్థనలు చేయగా ఆఖరిలో కలిగింది ఆడపిల్ల. ఎందుకో ఆ పిల్ల ముఖం కనుల ముందు మెదిలింది. ఒక్కసారి ఇంటికి ఫోన్ చేస్తే గానీ మనసు కుదుట పడేటట్లు కనిపించటం లేదు. తడుముకోకుండా చెబుతూ చుట్టూ చూశాడు. రాత్రి పగలు తేడా లేకుండా 24 గంటలు వ్యాపారపు పనుల మీద దేశాలు పట్టుకు తిరిగే ప్రయాణికుల్ని ఎంతోమందిని ప్రతిరోజు అక్కడ చూస్తూ ఉండటం వల్ల అతిగా ఆశ్చర్యపోలేదు ఆ సెక్యూరిటీ గార్డు. సానుభూతిగా తల ఊపుతూ స్వయంగా తీసుకుపోయాడు 25 అడుగుల దూరంలో ఉన్న ఒక టెలిఫోన్ బూత్ దగ్గరికి. అందమైన మాటలతో అతనికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ లోపలికి పోయి తలుపు మూసుకున్నాడు షాడో. ఎక్కడో బంగ్లాదేశ్లో ఉన్న తన కుటుంబానికి ఫోన్ చేస్తున్నట్లు నటిస్తూ కస్టమ్స్ చుట్టుపట్ల ఉన్న ప్రదేశాలు అన్నిటినీ నిశితంగా పరిశీలించి చూశాడు. అతనితో పాటు విమానం దిగిన ఆఖరి ప్రయాణికుడు కూడా ఫార్మాలిటీలు పూర్తి చేసుకొని యువతలకి వచ్చేస్తున్నాడు. దాదాపు ఖాళీ అయిపోయింది ఆ ప్రదేశం. రెడీగా పట్టుకున్న స్టన్ గన్స్ని క్రిందికి దించి రిలాక్స్ అవుతున్నారు సెక్యూరిటీ గార్డులు. అయినా సరే అదే పనిగా వార్నింగ్స్ పంపుతుంది తన అంతరాత్మ. ఏ క్షణంలోనైనా కొంపలు అంటుకుపోవచ్చని హెచ్చరిస్తుంది. కంటికి కనిపించని ప్రమాదాలని సైతం ముందుగానే కనిపెట్టే తన అంతరాత్మ హెచ్చరికల్ని నెగ్లెక్ట్ చేస్తే ఏం జరుగుతుందో అనుభవపూర్వకంగా తెలుసుకొని ఉండటం వల్ల ఫోన్ బూత్లో నుంచి బయటికి వచ్చే ప్రయత్నం వెంటనే చేయలేదు షాడో. దూరంలో ఉన్న తన కుటుంబంతో తృప్తి తీరా మాట్లాడుతున్నట్లు ముఖం పెట్టి 6 నిమిషాలు అలాగే ఉండిపోయాడు. అంతకుమించి మరో 1/2 నిమిషం ఉన్న సెక్యూరిటీ గార్డులకు అనుమానం కలగటం డెఫినెట్ అనిపించి మెల్లగా బయటికి వచ్చాడు. అడుగుకు 1/2 మంది శత్రువులు అగుపించే ఆ దేశంలోకి పట్టపగలు 10 మంది చూస్తూ ఉండగా ఎంటర్ అవటం వల్ల తన అంతరంగం అలా హడావుడి పడిపోతున్నదని సరిపెట్టుకుంటూ ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్ గేట్ వైపు బయలుదేరాడు. 10 అడుగులు మాత్రమే వేశాడు అతను. 11వ అడుగు వేయబోతూ ఉండగా ప్రక్కనే ఉన్న ఒక సెక్యూరిటీ సెల్లో నుంచి బయటికి వచ్చి అతన్ని పరికించింది ఒక ముద్దు గుమ్మ. ఒకసారి చూస్తే మరో 10 సార్లు చూడాలి అనిపించేటంత ఆకర్షణీయంగా ఉన్న ఆమె పర్సనాలిటీని గమనించి అదిరిపడ్డాడు షాడో అప్రయత్నంగా. భుజానికి తగిలించుకున్న ఎయిర్ బ్యాగ్ని క్రిందికి వదిలి ఒక్కసారిగా పిక్కబలం చూపించాలన్న కోరిక వెంటనే ఎంటర్ అయిపోయింది అతని హృదయంలోకి. పాకిస్తాన్ సీక్రెట్ సొసైటీకి అనుబంధ సంస్థ అయిన స్పెషల్ బ్రాంచిలో అంతకుముందు 2 నెలల క్రితమే అసిస్టెంట్ డైరెక్టర్ హోదాలో అపాయింట్ చేయబడింది ఆ సుందరి. పేరు నజీమా.
అవసరమైతే ఎటువంటి ఆయుధాలు అందుకోకుండా వట్టి చేతులతోనే 10 మంది బలాఢ్యుల్ని చెల్లాచెదరు చేయగల శక్తి ఉన్న మార్షల్ ఆర్ట్స్ స్టూడెంట్ అట ఆమె. 2 ఫర్లాంగుల దూరంలో నిలబెట్టిన అగ్గిపెట్టెనైనా సరే గురి తప్పకుండా గాలిలోకి ఎగురవేయగల సూపర్ స్నిప్పర్ అట. అన్నిటిని మించి కంప్యూటర్ వంటి మేధస్సు ఆమె స్పెషాలిటీ అట. అమోఘమైన జ్ఞాపకశక్తి ఆమె సొత్తు అట. సిఐబి ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ వారు ఆమె మీద తయారు చేసిన అర్జెంట్ ఫైలులోని విషయాలు సినిమా రీళ్ల మాదిరి ఒక్కసారిగా కనుల ముందు మెదిలేసరికి విపరీతమైన దాహం వేస్తున్నట్టు ఎండుకుపోయింది షాడో గొంతు. ఆమె తనను గుర్తుపట్టకుండా ఉండాలని తనకు గుర్తుకు వచ్చిన దేవతలనందరినీ పేరు పేరున తలుచుకుంటూ అందమైన స్త్రీ ఎట్ట ఎదుటికి వచ్చినప్పుడు మగవాళ్ళందరూ ఎలా నవ్వుతారో అలాగే తను కూడా నవ్వాడు. యు ఆర్ వెరీ బ్యూటిఫుల్ మేడం. మీ దేశంలోకి అడుగు పెట్టగానే మీ వంటి అందగత్తల్ని చూడగలగటం అదృష్టంగా భావిస్తున్నాను. తల వంచుకొని అవతలికి వెళ్ళిపోవటం కంటే బోల్డ్గా ఎదుట నిలబడటమే మంచిదనే నిర్ణయానికి వస్తూ అన్నాడు. క్రింది నుంచి పైదాకా అతన్ని పట్టి చూస్తున్నది ఆ సుందరి. ఏదో విషయం జ్ఞప్తికి వస్తున్నట్లు నొసలు విరుస్తున్నది. ఎదురు చూడని విధంగా అతను తనను పలకరించేసరికి ఒక విధమైన సిగ్గుతో ఎర్రగా కందిపోయాయి ఆమె బుగ్గలు. ఇది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కాబట్టి మీరు ఏం మాట్లాడినా చెల్లుతుంది. సిటీలోకి వెళ్ళిన తర్వాత మాత్రం నోటిని కాస్తంత అదుపులో పెట్టుకోండి. ఎదుటికి వచ్చిన వాళ్ళందరినీ ఇప్పుడు నన్ను మెచ్చుకున్నట్లు మెచ్చుకుంటే తప్పుగా అర్థం చేసుకొని మీ ఆరోగ్యాన్ని చెడగొట్టగలరు. సున్నితంగా సుమధురంగా హెచ్చరిస్తూ తన దారిన తాను వెళ్ళిపోవటానికి సిద్ధమైంది. మరో నవ్వు నవ్వి ఎంట్రన్స్ వైపు తిరిగాడు షాడో. భుజానికి తగిలించుకున్న ఎయిర్ బ్యాగ్ని గట్టిగా పట్టుకొని వింటి నుంచి వెలువడిన బాణములా సూటిగా దూసుకుపోవటం చాలా మంచిదని అనిపిస్తున్నా అలాగే మెల్లెగా ముందుకు అడుగు వేశాడు. 2 అడుగులు మాత్రమే వేశాడు అతను. 3వ అడుగు వేయకముందే వెనక నుంచి వినవచ్చింది కంగుమంటున్న కంఠం. ఒక్క క్షణం ఆగండి మిస్టర్. మిమ్మల్ని ఎక్కడో చూసినట్లు, మీ గురించి నాకు పూర్తిగా తెలిసి ఉన్నట్లు అనిపిస్తుంది. ఒక్క క్షణం ఆగి నాతో పాటు మా సెక్యూరిటీ సెల్లోకి రండి అంటూ అతన్ని పిలిచింది నజీమా. కస్టమ్స్ కౌంటర్ దగ్గర ఉన్నప్పుడే తన అంతరాత్మ అదే పనిగా హెచ్చరికలు ఎందుకు మొదలుపెట్టిందో అప్పుడు అర్థమైంది షాడోకి. అనుకోని ప్రదేశంలో అనుకోని విధంగా ఎదురుపడటం వల్ల తనను వెంటనే గుర్తుపట్టలేకపోతున్నది ఆమె. ఆమెతో మరో 10 నిమిషాల సేపు గడిపితే క్షణాల మీద రట్టు అయిపోతుంది తన గుట్టు. తను చూసిన ఫోటోల్ని, చదివిన ఫైల్స్ని అన్నిటిని వరుసపెట్టి జ్ఞప్తికి తెచ్చుకుంటుంది ఆమె. అట్నుంచి అటే ఇస్లామాబాద్ సెంట్రల్ జైలుకో, దానికి కొంచెం అవతలగా ఉండే మిలిటరీ ప్రిజన్కో రవాణా చేయించేస్తుంది. ఒక్క క్షణం ఆగమంటే వినిపించుకోవేమిటి మిస్టర్? అర్థం కావటం లేదా నా మాటలు? ఉన్నట్లుండి వికృతంగా మారిపోయిన కంఠంతో విసురుగా అడుగుతూ చెంగున ముందుకు వచ్చింది నజీమా. అతని చేతిని పట్టుకొని రఫ్గా తన వైపు తిప్పుకోబోయింది. ఆలస్యం చేస్తే ఆ తర్వాత బాధపడేందుకు కూడా అవకాశం ఉండదు అనే అనుమానంతో మెరుపు మాదిరి వేగంగా కదిలాడు షాడో. కుడి భుజానికి వ్రేలాడుతున్న ఎయిర్ బ్యాగ్ని విసురుగా ఆమె ముఖానికేసి విసిరాడు. అతనంత వేగంగా రియాక్ట్ అవుతాడని ఊహించలేదు నజీమా. అతని చేతిని వదిలి వెంటనే వేసింది ఒక అడుగు వెనక్కి. చేతుల్ని ముఖానికి అడ్డుపెట్టుకున్నది. ఆ కాస్త వ్యవధిని అతి చక్కగా వినియోగించుకున్నాడు షాడో. జాగ్రత్తలు అన్నింటినీ గాలికి వదిలేసి అర్జెంటుగా చూపించాడు పిక్కబలాన్ని. మై గాడ్, పట్టుకోండి అతన్ని, వెంటనే పట్టుకోండి. సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ హిమ్. పట్టుకోండి. చెవులు చిల్లులు పడే శృతిలో బిగ్గరగా అరుస్తూ తను కూడా పరుగు మొదలుపెట్టింది నజీమా. పట్టుబడే ఉద్దేశం షాడోకి లేదు. తన కదలికల్ని బట్టి ఆమెకు తనెవరో తెలిసిపోయే అవకాశం ఉన్నదని అర్థం కావటం వల్ల ఎంట్రన్స్ని అధిగమించిన వెంటనే ప్రక్కకు తిరిగి ఎయిర్పోర్ట్ ప్రక్క భాగంలోని ఒక చెట్ల గుంపులోకి పారిపోయాడు. అక్కడి నుంచి ఒక మురికివాడలో అడుగుపెట్టి అదృశ్యం అయ్యాడు. పట్టిన పట్టు వదిలే అలవాటు లేకపోవటం వల్ల హ్యాండ్ బ్యాగ్లో ఉన్న విజిల్ని ఒకదాన్ని తీసి చెవులు చిల్లులు పడిపోయేటట్లు ఊదింది నజీమా. ఎయిర్పోర్టులో డ్యూటీ చేస్తున్న సెక్యూరిటీ గార్డులను అందరినీ తన ఎదుటికి రప్పించుకున్నది. ఇంటర్నేషనల్ లెవెల్లో దారుణ కృత్యాలు చేసే క్రిమినల్ ఒకతను మన కళ్ళ ముందే ఎయిర్పోర్ట్లో నుంచి బయటికి పోయాడు. సిటీలో ఉన్న పోలీస్ స్టేషన్స్ అన్నిటినీ అలర్ట్ చేయండి, పౌరులందరికీ ఖచ్చితమైన సూచనలు జారీ చేయమని చెప్పండి అంటూ తన చేతికి దొరికినట్లే దొరికి మాయం అయిపోయిన పెద్ద మనిషి పోలికల్ని వారికి వివరించింది. అంతటితో తృప్తి చెందలేదు ఆమె. 10 మంది సెక్యూరిటీ గార్డుల్ని వెంటబెట్టుకుని స్వయంగా అతని జాడల్ని ట్రేస్ చేయటానికి బయలుదేరింది.